వైకుంఠనాథుణ్ణి దర్శించుకోవడానికి అర్ధరాత్రి నుంచే ఆలయాలకు బారులు తీరారు భక్తులు. ముక్కోటి ఏకాదశి పర్వదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయాలకు క్యూ కట్టారు. వైకుంఠ ఏకాదశి వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది భక్తులు వైష్ణవాలయాలకు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన విష్ణువును దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. తిరుమలలో స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం తెల్లవారుజామున 4:30 నుంచి ఉత్తర ద్వార దర్శనానికి అనుమతించారు. భద్రాచలంలో సరిగ్గా ఉదయం 5 గంటలకు భక్తులకు సీతారామచంద్ర స్వామిని దర్శన భాగ్యం కల్పించారు. యాదగిరిగుట్టలో స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ధర్మపురి నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం అత్యంత పవిత్రమైందని భావిస్తారు. దీని వెనుక పెద్ద కథ ఉంది. వైకుంఠ ఏకాదశికి మహావిష్ణువును దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు తరలివస్తారు. మురా అనే రాక్షసుడి బాధలు భరించలేక దేవతలు విష్ణువుని ప్రార్థిస్తారు. దీంతో స్వామివారు పోరుకు సిద్ధపడ్డారని తెలుసుకొని రాక్షసుడు మురా సముద్రంలోకి వెళ్ళిపోతాడు. విష్ణుమూర్తి గుహలోకి వెళ్ళి నిద్రిస్తున్న సమయంలో మురా ఆ గుహలోకి వస్తాడు. అదే సమయంలో స్వామి దేహం నుంచి ఒక శక్తి వచ్చి మురను చంపేస్తోంది. శక్తి చర్యకు సంతుష్టుడైన స్వామివారు ఆమెకు ఏకాదశి అని పేరు పెడతారు. ఏదైనా వరం కోరుకోమంటే మురను చంపిన రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పోగొట్టాలని ఏకాదశి ప్రార్థించింది. స్వామివారు తథాస్తు అనడంతో పాటు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వరమిచ్చాడని ప్రతీతి. మధుకైటభులు అనే 2 రాక్షసులు స్వచ్ఛంద మరణం వరాన్ని పొంది లోక కంటకులుగా మారారని, బ్రహ్మ వినతి మేరకు మహావిష్ణువు వారితో యుద్ధానికి దిగారని చెబుతూ ఉంటారు. అయితే స్వామి వరమిస్తాను అనగా మధుకైటభులు గర్వాతిశయంతో తామే వరమిస్తాం కోరుకోమన్నారు. దీంతో మీరు నాతో మరణం పొందాలి అని స్వామి అడిగారట. అనంతరం వారిని సంహరించి వైకుంఠం ఉత్తర ద్వారం నుంచి పరమపదంలోకి తీసుకువెళ్లారు స్వామివారు. మధుకైటభులు ఇచ్చిన మాట ప్రకారం ఆ వైకుంఠనాథుడి చేతిలో కన్నుమూశారు. అందుకే వారి పాపాలను కడిగేసి వైకుంఠంలో స్థానమిచ్చారట స్వామివారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణ వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తోంది. ఈ రోజున వైకుంఠం వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ ఆలయాల్లోని ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజాము నుంచి వేచి చూశారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనదారుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి దర్శనమిస్తారని ప్రతీతి. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం 2 పుట్టాయని పురాణాలు చెప్తున్నాయి. మహావిష్ణువు శాశ్వత నివాసమైన వైకుంఠానికి చేరుకోవాలని కోట్లాది మంది భక్తులు ఆశిస్తూ ఉంటారు. మిగిలిన ద్వారాల నుంచి వైకుంఠానికి వెళితే కొంతకాలం మాత్రమే ఉండొచ్చని, కానీ ఉత్తర ద్వారం నుంచి వెళితే స్వామివారి కైంకర్యాల కోసం అక్కడే ఉండొచ్చని భక్తులు నమ్ముతూ ఉంటారు. వైకుంఠానికి వెళ్ళి పద్మనాభుడి సేవలో నిత్యం పాల్గొనవచ్చనే నమ్మకంతోనే ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు బారులు తీరారు. వైకుంఠనాథుణ్ణి దర్శించుకోవడానికి అర్ధరాత్రి నుంచే ఆలయాలకు బారులు తీరారు భక్తులు. ముక్కోటి ఏకాదశి పర్వదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయాలకు క్యూ కట్టారు. వైకుంఠ ఏకాదశి వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు.
మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ భద్రాచలం దగ్గర భూపాల్ ఉన్నారు. భూపాల్, భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అలాగే ఎన్నింటికి దర్శన భాగ్యం కల్పించారు భక్తులకు? రఫీ, భద్రాచలం వద్ద అంటే ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ తెల్లవారుజామున స్వామివారికి అంటే ఉత్తర ద్వార దర్శనం భక్తులకి కనువిందు చేశారు. ఆ తర్వాత అందరికీ కూడా దర్శనం జరుగుతుంది. కింద పెద్ద సంఖ్యలో భక్తులంతా తరలి వచ్చిన పరిస్థితుంది. నిన్న తెప్పోత్సవం, ఈరోజు ఉత్తర ద్వార దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులైతే తరలి వచ్చారు. జై శ్రీరామ్ శ్రీరామ్ అంటూ మొత్తం కూడా భక్తులందరూ కూడా ఇప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. మొత్తం భద్రాచలం పట్టణం మొత్తం కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి. ఇటు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఛత్తీస్గఢ్, అదేవిధంగా తెలంగాణ ప్రాంతాలకు సంబంధించిన చాలామంది భక్తులు ఈసారి అయితే వచ్చారు. ఎందుకంటే ఏర్పాట్లు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు కూడా బాగా చేసిన పరిస్థితి. ఉత్తర ద్వార దర్శనంలో అంటే ఉత్తర దర్శనంలో స్వామివారి దర్శనం తర్వాత అక్కడి నుంచే మెట్ల మార్గంలో మళ్ళీ మెట్లు ఎక్కి స్వామి దర్శనం కోసం వస్తున్నారు. మనం చూడొచ్చు, గర్భగుడిలోకి ప్రవేశించడానికి భక్తులందరూ కూడా తరలి వచ్చారు. అయితే ఎక్కువ సంఖ్యలో భక్తులు కూడా తరలి రావడంతో వీళ్ళకి సంబంధించి పోలీస్ యంత్రాంగం కూడా అంటే ఇటు ఖమ్మం, భద్రాద్రి ఈ 2 జిల్లాల నుంచి పోలీస్ యంత్రాంగంతో కూడా వచ్చి ఏర్పాట్లు అయితే చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా అంటే దాదాపుగా టికెట్ల విక్రయం 4,000 పైగా టికెట్ల విక్రయం చేశారు. అయితే వాళ్ళందరూ కూడా ఉత్తర ద్వారదర్శనంలో స్వామివారి దర్శనం కోసం, అదేవిధంగా సర్వదర్శనానికి సంబంధించి కూడా అంటే విఐపి భక్తులు ఒకవైపు నుంచి ఉంటే అదేవిధంగా సర్వదర్శనం కూడా మరోవైపు నుంచి కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో అంటే ఇటీవల కాలంలో తిరుపతిలో జరిగిన ఘటన నేపథ్యంలో కూడా భక్తులు ఎటువంటి తొక్కిసలాట జరగకుండా ఉండేందుకోసం కూడా బారికేడ్లని ఎక్కువ సంఖ్యలో పెంచిన పరిస్థితి మనకి కనపడుతుంది. అదేవిధంగా అంటే ఉదయం అంటే తుమ్మల నాగేశ్వరరావు కూడా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఎట్లా ఏర్పాటు చేశారు? చాలా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 5 డిఎస్పీలు, 6 డిఎస్పీలు, తర్వాత మన ఎస్పీ గారు రోహితరాజు సార్ ఆధ్వర్యంలో అన్ని రకాలుగా బందోబస్తు నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. తెప్పోత్సవం తర్వాత ఉత్తర ద్వారం తర్వాత టెంపుల్లో అన్ని రకాల బందోబస్తు వచ్చేది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ట్రాఫిక్ వీళ్ళందరూ కూడా భక్తులు కూడా తరలి వచ్చినట్టు ఎట్లా బాగుందండి, బాగుంది. మాకు ఎన్నో జన్మల పుణ్యం అనుకుంటామంటానండి. భద్రాచలం వచ్చి ఉత్తరద్వార దర్శనము ఖచ్చితంగా చేసుకోవాలనుకుంటున్నా, చేసుకుంటాను. చాలా చాలా ఆనందంగా ఉంది. హలో, మీ తిరుమలాయపాలెం నుంచి ఖమ్మం జిల్లా. చాలా రద్దీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. చాలా మంచిగా ఉందండి. చెప్పండి అమ్మా. ఖమ్మం నుంచి వచ్చామండి దర్శనానికి. క్యూ లైన్లోనే వచ్చాము. ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. అదృష్టం అండి, అందుకోసమే వచ్చాము. ఇక్కడ మొత్తం భక్తులందరూ కూడా తరలి వచ్చిన వాళ్ళందరికీ కూడా క్యూ లైన్లో మంచి దర్శనాలు కల్పిస్తున్న అందరూ కూడా సంతృప్తికరంగా ఉన్నారు. అంటే వీళ్ళకంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ అదేవిధంగా చేసుకోవడం పాటు స్వామివారి దర్శనం చేసుకోవడం కూడా ఎంతో పుణ్యఫలం అంటున్నారని చెప్తున్నారు. ప్రధానంగా జై శ్రీరామ్ శ్రీరామ్ అంటూ అంటే దాదాపుగా భద్రాచలంలో ఉన్న ఈ అంటే దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి దర్శనానికి మాత్రం పెద్ద సంఖ్యలో భక్తులైతే తరలి వచ్చిన పరిస్థితి మీరు చూస్తున్నాం. ఇంకా 2-3 గంటల పాటు ఈ దర్శనానికి సంబంధించి ఇంకా 2-3 గంటల పాటు భక్తులు వచ్చే క్యూ లైన్లు ఉన్నాయి. ఆ క్యూ లైన్లో కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భూపాల్. రైట్, అది వైకుంఠనాథుడిని దర్శించుకోవడానికి అర్ధరాత్రి నుంచి ఆలయాలకు బారులు తీరారు భక్తులు.
వైకుంఠనాథుడిని దర్శించుకోవడానికి అర్ధరాత్రి నుంచి ఆలయాలకు బారులు తీరారు భక్తులు. ముక్కోటి ఏకాదశి పర్వదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయాలకు క్యూ కట్టారు. వైకుంఠ ఏకాదశి వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. తిరుమలలో స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం తెల్లవారుజామున 4:30 నుంచి ఉత్తర ద్వార దర్శనానికి అనుమతిచ్చారు.